Hi friends, welcome to Sunny Study Circle YouTube channel. So ఈ యూట్యూబ్ ఛానల్లో సిఎన్సి రిలేటెడ్ కంప్లీట్ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా తెలుగులో అందిస్తున్నామండి. సో మా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలో మనం సిఎన్సి ఫేసింగ్ ఆపరేషన్ దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు, ఓకే, దానికి సంబంధించినటువంటి సిమ్యులేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేసింగ్ అంటే ఏంటి మనకి, ఓకేనా? అసలు ఫేసింగ్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు మనకి, ఓకేనా? ఇది తెలుసుకుందాం ఫస్ట్. సో ఫేసింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్ ఫ్లాట్ సర్ఫేసెస్, ఓకేనా? సో మనకు ఫేసింగ్ అంటే ఏంటండి, మనకి ఇచ్చినటువంటి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ మీద మనం ఫ్లాట్ సర్ఫేసెస్ని కనుక మనం జనరేట్ చేసినట్లయితే దాన్నే మనం ఫేసింగ్ ఆపరేషన్ అంటాం అనమాట. ఓకేనా? ఫేసింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్ ఫ్లాట్ అండ్ స్మూత్ సర్ఫేసెస్ ఆన్ గివెన్ వర్క్ పీస్. సో దట్ ఈస్ కాల్డ్ ఫేసింగ్ ఆపరేషన్. సో ఈ ఫేసింగ్ ఆపరేషన్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే మనకి ఈ ఫేసింగ్ ఆపరేషన్లో ఎప్పుడు కూడా మనకి ఈ వర్క్ పీస్ యొక్క యాక్సిస్ ఏదైతే ఉందో, ఓకేనా? సో ఈ వర్క్ పీస్ యొక్క యాక్సిస్ అనేది మనకి చూసారుగా, ఈ వర్క్ పీస్ యొక్క యాక్సిస్ అనేది ఎప్పుడు కూడా మనకి మన టూల్ యొక్క యాక్సిస్, ఓకేనా? సో మన టూల్ యాక్సిస్ ఏదైతే ఉందో, రైట్, సో దిస్ ఈజ్ అవర్ టూల్, ఓకే, రైట్. సో మనకి ఈ వర్క్ పీస్ యొక్క యాక్సిస్ అనేది టూల్ యాక్సిస్కి ఎప్పుడు కూడా మనకి పర్పెండిక్యులర్గా ఉంటుందండి, ఓకేనా? సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ కన్సిడర్డ్ ఇన్ ఫేసింగ్ ఆపరేషన్. ఫేసింగ్లో ఎప్పుడు కూడా మనకి ఈ టూల్ యొక్క యాక్సిస్ అనేది మనకి ఈ వర్క్ పీస్ యొక్క యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుందన్నమాట, ఓకేనా? సో మనకి ఏంటంటే అందుకే మనకి ఫేసింగ్ ఆపరేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. మనకి ఈ ఫేస్ మీద వర్క్ పీస్ యొక్క ఈ ఫేస్ మీద ఈ విధంగా మనకి టూల్ అనేది మనకి మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది అనమాట, రైట్. సో దట్ ఈస్ కాల్డ్ ఫేసింగ్. సో ఏదైనా మనం ఒక ఆపరేషన్ చేయాలంటే డెఫినెట్గా మనకి సమ్ కటింగ్ పారామీటర్స్ అనేవి అవసరం అవుతాయి అనమాట. వీ రిక్వైర్డ్ సమ్ కటింగ్ పారామీటర్స్. సో అవి ఏంటి అంటే మనకి స్పిండిల్ స్పీడ్, ఫీడ్ రేట్ అండ్ డెప్త్ ఆఫ్ కట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన యొక్క స్పిండిల్ స్పీడ్ అనేది మనకి 1000 RPM తీసుకుంటున్నా, అండ్ నెక్స్ట్ ఫీడ్ వచ్చేటప్పటికి 0.2 mm per revolution, అండ్ డెప్త్ వచ్చేటప్పటికి డెప్త్ ఆఫ్ కట్ మీన్స్ 1 mm తీసుకుంటున్నాను అనమాట, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వర్క్ పీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ చక్ ఏదైతే ఉందో దీన్ని చక్ అంటారండి ఇది. సో దిస్ ఈజ్ కాల్డ్ చక్, ఓకేనా? చక్ అంటారనమాట దీన్ని. ఏది 3 చక్ ఆర్ 4 చక్, అది 3 చక్ అవ్వచ్చు, 4 చక్ అవ్వచ్చు అనమాట మనకి. సో మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ వర్క్ పీస్ని ఈ చక్లో ఫస్ట్ హోల్డ్ చేస్తారండి, ఓకే? హోల్డ్ చేసిన తర్వాత దీనికి ఫేసింగ్ ఆపరేషన్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేస్తారనేది మనం చూద్దాం అనమాట. సో మన వర్క్ పీస్ డైమెన్షన్స్ ముందు చూసుకుంటే మనకి డయామీటర్ 60 అండి. సో టోటల్ లెంత్ వచ్చేటప్పటికి మనకి 100 mm అనమాట, ఓకే, రైట్. అంటే మనం తీసుకున్నటువంటి వర్క్ పీస్ డైమెన్షన్స్ మనం చూసుకున్నట్లయితే డయా 60, అంటే మనం తీసుకున్న వర్క్ పీస్ యొక్క డయామీటర్ 60 అండ్ టోటల్ లెంత్ వచ్చేటప్పటికి మనకి 100 mm అనమాట, ఓకేనా? రైట్. ఇది మన యొక్క వర్క్ పీస్ డైమెన్షన్స్ అండి, ఇవి డయా 60 × 100 mm అనేది, ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మన ఈ వర్క్ పీస్ని ఆల్రెడీ మనం చెక్కలో హోల్డ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చెక్కలో ఓన్లీ నేను ఏం చేస్తున్నానంటే 30 mm అనేది నేను హోల్డ్ చేస్తున్నానండి. రిమైనింగ్ 70 mm అనేది నేను ఇక్కడ మనకి అవుట్ సైడ్ పెడుతున్నాను అనమాట చెక్క నుంచి. సో ఈ 70 mm లెంత్లో నేను ఏం చేస్తున్నానంటే మన అవుట్ సైడ్ పెట్టినటువంటి ఈ లెంత్ ఏదైతే ఉందో దీని మీద నేను ఒక 2 mm ఫేసింగ్ చేయాలనుకుంటున్నా, రైట్. సో ఫేసింగ్ లెంత్ వచ్చేటప్పటికి మనకి 2 mm అండి, ఓకేనా? ఇది మనకి ఫేసింగ్ లెంత్ అనమాట. ఇక్కడ నేను ఒక 2 mm ఫేసింగ్ అనేది నేను చేయాలనుకుంటున్నాను అనమాట, ఫేసింగ్ లెంత్, ఓకే. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫేసింగ్ లెంత్. అంటే నేను ఇక్కడ ఈ ఇచ్చినటువంటి వర్క్ పీస్ మీద ఒక 2 mm ఫేసింగ్ అనేది నేను చేయాలనుకుంటున్నాను అనమాట. సో అది కూడా
2 కట్స్ అనమాట. అంటే డెప్త్ ఆఫ్ కట్ 1 mm అంటే మనకి 2 కట్స్లో మనకి ఫేసింగ్ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ. రైట్. సో దీన్ని ఏమంటారంటే మనకి WCS అంటారండి. వర్క్ పీస్ యొక్క స్టార్ట్ పాయింట్ ఏదైతే ఉందో సో దీన్ని మనం WCS అంటారు. WCS అంటే వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్స్. ఓకేనా. సో మిషన్ కోఆర్డినేట్ సిస్టమ్స్ లాగా మనకి వర్క్ పీస్కి కూడా కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయండి. ఓకేనా. అవి ఏంటంటే మనకి ఇక్కడ X0 Z0. రైట్. ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ కాల్డ్ ఫేసింగ్ ఆపరేషన్ ప్రోగ్రామింగ్. రైట్. సో ఇదే మనకి ఏంటంటే ఫేసింగ్ ఆపరేషన్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ అండి. ఓకేనా. ఫస్ట్ చూడండి ఇక్కడ G71 G95. G71 మీన్స్ డేటా ఇన్పుట్ ఇన్ mm. ఓకేనా. G71 మీన్స్ డేటా ఇన్పుట్ ఇన్ mm అంటే మనం ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి డేటా అంతా కూడా మనం ఎందులో ఇస్తున్నాం, ఎంఎంలో ఇస్తున్నాం అనమాట. సో దానికోసం ఏంటంటే మనం ఇక్కడ G71 కోడ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ G95 మీన్స్ ఫీడ్ రేట్ ఇన్ mm per రెవల్యూషన్. ఈ G95 కోడ్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఫీడ్ రేట్ని మెన్షన్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఈ ఫీడ్ రేట్ దేనికి ఇస్తారంటే మన కటర్ ఏదైతే ఉందో ఈ కటర్కి మనం మెన్షన్ చేస్తాం అనమాట ఫీడ్ రేట్. ఓకేనా. ఫీడ్ రేట్ ఈజ్ ఆల్వేస్ గివెన్ టు కటర్కి ఇస్తామన్నమాట ఫీడ్ రేట్ అనేది. సో నెక్స్ట్ ఏమవుతుంది, G75 X0 Z0 అంటే మనకి ఫీడ్ ఇచ్చిన తర్వాత కటర్ ఏమవుతుందంటే ఇలా హోమ్ పొజిషన్కి మూవ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పొజిషన్ ఆర్ రెఫరెన్స్ పొజిషన్. సో దీన్ని మనం హోమ్ పొజిషన్ కింద కన్సిడర్ చేస్తే హోమ్ పొజిషన్. సో దిస్ ఈజ్ కాల్డ్ హోమ్ పొజిషన్ ఆర్ రెఫరెన్స్ పొజిషన్. దీన్నే మనం ఏమంటామంటే హోమ్ పొజిషన్ అంటామండి. అంటే ఇక్కడికి ఏమవుతుంది నీకు, సో ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నటువంటి కటర్ ఏమవుతుంది మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనే. సో నెక్స్ట్ వన్ T1 D1 M06 అంటే T1 మీన్స్ టూల్ నెంబర్ 1. ఓకేనే. M06 మీన్స్ ఆటోమేటిక్ టూల్ చేంజ్. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి టూల్ ఏదైతే ఉందో ఈ ఫేసింగ్ ఆపరేషన్ సంబంధించినటువంటి టూల్ ఏదైతే ఉందో దాన్ని మనం చూజ్ చేసుకుంటాం అనమాట ఆటోమేటిక్గా. సో M06 అంటే ఆటోమేటిక్ టూల్ చేంజ్ కోడ్ అండి. ఓకేనే. రైట్. ఈ M06 T1 D1 M06 అంటే మనకు కావాల్సినటువంటి టూల్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ M03 S1000. సో M03 మీన్స్ స్పిండిల్ రొటేట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ M03 ఇవ్వగానే మనకి స్పిండిల్ అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత ఆర్పిఎంతో 1000 ఆర్పిఎంతో మనకి రొటేట్ అవుతుంది అనమాట. ఓకేనా. రైట్. M03 S1500 S1000 అంటే మనకి స్పిండిల్ రొటేట్ విత్ ద ఆర్పిఎం 1000. ఓకేనా. స్పిండిల్ అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1000 ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది. అంటే స్పిండిల్ రొటేట్ అవ్వడం అంటే ఇండైరెక్ట్గా మనకి ఏంటంటే వర్క్ పీస్ కూడా మనకి ఇక్కడ రొటేట్ అవుతుంది అనమాట 1000 ఆర్పిఎంతో. రైట్. నెక్స్ట్ ఏమవుతుంది మనకి G00 అంటే ఏంటి, ర్యాపిడ్గా తీసుకొస్తాను అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కటర్ మనకు కావాల్సినటువంటి ఈ కటర్ ఏదైతే ఉందో, ఓకే, మనకు కావాల్సినటువంటి కట్టర్. సో మన కటర్ ఇక్కడ ఉంటుంది కదండి. ఓకే. సో మనకు కావాల్సినటువంటి ఈ కట్టర్ని, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టర్ని, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కటర్ని మనం ఏం చేస్తాం, ర్యాపిడ్గా ఇలా తీసుకొస్తారనమాట. ఓకే. ర్యాపిడ్గా ఈ విధంగా ఇక్కడికి సేఫ్ పాయింట్కి తీసుకొస్తాం అనమాట. సో దట్ ఈస్ G00 X65 Z5 అంటే మీకు ఏమవుతుంది, హోమ్ పొజిషన్లో ఉన్నటువంటి టూల్ అనేది మనకి ర్యాపిడ్గా ఇలా మూవ్ అవుతుంది అనమాట. ర్యాపిడ్ మీన్స్ చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అండి, క్విక్ మూవ్మెంట్, చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట టూల్ అనేది ఇక్కడ వరకు. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి మనకి G18 G54 G90. G18 అంటే మనకి XZ ప్లేన్ సెలెక్షన్ అండి. టర్నింగ్లో మనం XZ ప్లేన్లోనే చేస్తాం అనమాట టర్నింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం. ఓకేనా. రైట్. సో అందుకే మనం ఇక్కడ G18 కోడ్ అనేది మనం తీసుకుంటాం అనమాట. అంటే టర్నింగ్లో మనకి 2 యాక్సెస్ ఉంటాయండి, X యాక్సెస్ అండ్ Z యాక్సెస్. అందుకే మనం ఇక్కడ G18 కోడ్ అనేది మనం చూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ G54 అంటే వర్క్ ఆఫ్సెట్ నెంబర్ అండి. ఓకేనా. G90 మీన్స్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఆరిజిన్. అంటే ఇక్కడి నుంచే మనకి వర్క్ పీస్, ఈ వర్క్ పీస్ యొక్క ఈ 0 పాయింట్ నుంచే మనకి ఏమవుతుంది, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది అనమాట కటర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 mm కట్ చేయాలనుకుంటే 0 నుంచి ఈ 2 mm అనేది మనకి తీసుకుంటుంది అనమాట కటర్. ఓకేనా. రైట్. సో అందుకే ఇక్కడ మనం G90 అనేది కోడ్ ఇస్తాం అన్నమాట, అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ M08 అంటే ఏంటి మనకి, M08 మీన్స్ కూలెంట్ ఆన్. ఓకేనా. సో కూలెంట్ ఎందుకంటే మనకి ఈ కటర్ అనేది వర్క్ పీస్తో కాంటాక్ట్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుంది,
హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో హీట్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏంటంటే మనం ఈ కూలెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు మనకి కటర్ అనేది మనకి ఈ సేఫ్ పాయింట్ దగ్గర ఉందండి. ఓకేనా, చూసారుగా G00 X65 Z5 అంటే ఏంటి, కటర్ అనేది మన హోమ్ పొజిషన్ నుంచి ఇలా ర్యాపిడ్గా సేఫ్ పాయింట్కి వచ్చింది అనమాట. ఓకేనా, సో ఈ సేఫ్ పాయింట్ అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డయామీటర్లో ఒక 5 mm తీసుకుంటున్నా, జెడ్లో కూడా నేను ఒక 5 mm తీసుకుంటున్నా. ఓకేనా, సో ఇదండి. ఓకేనా, చూసారుగా, సో ఇది 5 mm తీసుకుంటున్నా. రిట్రాక్షన్ డిస్టెన్స్ అంటామండి, లేదా రిటర్న్ డిస్టెన్స్ అంటాం. నేను 5 mm తీసుకుంటున్నా ఇది కూడా. ఓకే, రైట్, 5 mm. అర్థమైంది కదండి, ఇది 5 mm, ఇది 5 mm. అంటే ఇది ఆల్రెడీ డయామీటర్ 60 ప్లస్ 5 65. ఓకే, అండ్ నెక్స్ట్ 0, ఇది 0 కదండి మనకి, Z0. ఇక్కడ నుంచి 5 mm ఇచ్చాను మీకు, అంటే Z5. ఓకేనే, సో దిస్ ఈజ్ కాల్డ్ సేఫ్ పాయింట్. ఈ సేఫ్ పాయింట్ ఎందుకంటే మనకి డైరెక్ట్గా టూల్ని వర్క్ పీస్తో కాంటాక్ట్ చేయకూడదు అనమాట. సో దానికోసం ఏంటంటే మనం ఒక సేఫ్ పాయింట్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఒక పాయింట్ అనేది మెన్షన్ చేస్తాం, దాన్ని మనం సేఫ్ పాయింట్ అంటాం అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఏంటి, టూల్ అనేది ఇక్కడ మనకి రెడీగా ఉంది మిషనింగ్ చేయడానికి. సో ఇప్పుడు చూడండి, సో G00 Z-1. ఈ 1 అంటే ఏంటంటే మనకి ఇది డెప్త్ ఆఫ్ కట్ అనమాట. ఇక్కడ ఇచ్చాను కదా 1 mm డెప్త్ ఆఫ్ కట్ అని. అంటే ఈచ్ పాస్ ఏమవుతుందంటే మనకి కటర్ అనేది ఇలా పాస్ అయ్యేటప్పుడు మనకి 1 mm మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది. దాన్నే డెప్త్ ఆఫ్ కట్ అంటాం అనమాట. సో G00 Z-1 ఇక్కడ చూసారుగా, ఇక్కడ నుంచి టూల్ అనేది మనకి జెడ్ నెగిటివ్ డైరెక్షన్లో 1 mm మూవ్ అవుతుంది అనమాట. సో మనం ఇచ్చినటువంటి డెప్త్ ఆఫ్ కట్ ఏదైతే ఉందో ఆ డెప్త్ ఆఫ్ కట్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది అనమాట. ఇలాగ ఇక్కడ డెప్త్ ఆఫ్ కట్ ఎంత ఇచ్చామంటే మనం 1 mm ఇచ్చాం. అంటే మనకి ఇక్కడ నుంచి ఈ సేఫ్ పాయింట్ నుంచి టూల్ అనేది 1 mm ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ నుంచి అందుకే నేను ఇక్కడ ఏం రాసాను చూడండి, G00 Z-1. ఈ G00 అనేది ఏంటంటే మనకి నాన్ కటింగ్ మూవ్మెంట్ కోసం యూజ్ చేస్తారండి. G00 మీన్స్, G00 అంటే ఏంటంటే మనకి G00 మీన్స్ ర్యాపిడ్ మూమెంట్. ఓకే, ర్యాపిడ్ మూమెంట్ ఆర్ ర్యాపిడ్ ట్రావర్స్ అంటారండి G00. సో దీని ఏంటంటే మనకి నాన్ కటింగ్ కోసం యూజ్ చేస్తారండి. నాన్ కటింగ్ మూమెంట్ అంటే కటర్ అనేది మనకి వర్క్ పీస్తో కాంటాక్ట్లో లేనప్పుడు యూజ్ చేస్తారు. నాన్ కటింగ్ మూమెంట్ మీన్స్ అంటే మనకి కటింగ్ జరగదండి, వర్క్ పీస్తో మనకి టూల్ కాంటాక్ట్లో లేనప్పుడు G00 అనేది యూజ్ చేస్తారనమాట. సో అందుకే నేను ఇక్కడ ఏం చేసా, G00 Z-1 అంటే ఇక్కడ నుంచి మనకి టూల్ ఏమవుతుంది 1 mm అనేది ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో అక్కడి నుంచి ఏమవుతుంది కటర్ మనకి ఇక్కడ చూడండి, G01 X-5 ఫీడ్ 0.2 అని ఇచ్చాను. అంటే లీనియర్గా ఇలా మూవ్ అవుతుంది అనమాట. G01 అంటే లీనియర్ ఇంటర్పోలేషన్ అండి అది. అంటే మనకి ఇలాగా కట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలా లీనియర్గా కట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి G01 అంటే ఏంటంటే మనకి, సో G01 మీన్స్ లీనియర్ ఇంటర్పోలేషన్. అంటే మనకి కటర్ అనేది ఒక లైన్ లాగా కట్ చేస్తుందండి. ఓకే, లీనియర్ అంటే చూడండి, ఇక్కడ లీనియర్లో LINE లైన్ కదండి. అంటే మనకి ఏమవుతుంది, కటర్ అనేది ఇలాగ మనకి మూవ్ అవుతూ కట్ చేస్తుంది అనమాట. ఇలాగ అప్ టు ఎంతవరకు అండి, 5 mm ఇచ్చాను కదా ఆల్రెడీ మీకు. సో జెడ్లో 5 mm ఇచ్చాను, డయామీటర్లో కూడా మీకు ఎక్స్లో కూడా 5 mm ఇచ్చాను. కాబట్టి కటర్ ఏమవుతుందంటే 1 mm ఇలాగ మనకి రిమూవ్ చేస్తుంది అప్ టు 5 mm. ఇది చూసారు, ఇలా కింద వరకు 5 mm వరకు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది మనకి G00 Z5. ఓకే, G00 Z5 అంటే ఏమవుతుంది, కటర్ మళ్ళీ మనకి ఇలా వదిలేయకూడదు కదా ఒక కట్ అయిన తర్వాత. సో అగైన్ మళ్ళీ కటర్ని మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం బ్యాక్ మూవ్ చేయాలన్నమాట. ఓకేనా, బ్యాక్ మూవ్ చేయాలి. కాబట్టి దానికోసం G00 Z5 చూసారుగా. ఎందుకు G00 ఇచ్చాను, ఇక్కడ మన టూల్ అనేది వర్క్ పీస్తో కాంటాక్ట్లో లేదు, అందుకే నేను ఇక్కడ ఏం చేశాను, G00 అనేది యూజ్ చేశాను, G00 కోడ్ అనేది. సో G00 Z5 అంటే ఇలా 5 mm వరకు బ్యాక్ వస్తుంది అనమాట, జెడ్ డైరెక్షన్లో, పాజిటివ్ డైరెక్షన్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి G00 X65 అంటే మళ్ళీ కటర్ ఇక్కడ నాన్ కటింగ్ మూమెంట్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, G00 X65 మళ్ళీ అగైన్ కటర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది.
సో ఇక్కడతో మనకి ఏంటంటే ఒక కట్ అనేది మనకి కంప్లీటెడ్. ఓకే, సో నెక్స్ట్ కట్ కావాలంటే మనకి అగైన్ మళ్ళీ ఏం చేస్తాం మనం, G00 Z-2 అంటే కటర్ అనేది మరొక 1 mm అనేది ఇలా ర్యాపిడ్గా తీసుకుంటుంది అనమాట జెడ్ డైరెక్షన్లో. ఓకేనా, సో అక్కడి నుంచి ఏమవుతుంది మళ్ళీ G01 X-5 ఫీడ్ పాయింట్ 2 ఇలాగ కట్ చేస్తుంది అనమాట ఇంకొక 1 mm. ఓకేనా, అంటే 2 mm కంప్లీటెడ్ ఇక్కడతో మనకి ఇలాగా. ఓకే, G01 X-5 ఫీడ్ పాయింట్ 2 అంటే. సో ఇక్కడ నుంచి కటర్ ఏమవుతుంది మళ్ళీ బ్యాక్ మూవ్ చేయాలి కదా, సో దానికోసం G00 ఇక్కడ చూసారుగా, దానికోసం G00 Z5 అంటే కటర్ మళ్ళీ అగైన్ ఇలా బ్యాక్ వచ్చేస్తుంది అనమాట 5 mm వరకు. నెక్స్ట్ మళ్ళీ ఏంటి ఇక్కడ చూడండి G00 X65. సో ఇక్కడ ఉన్నటువంటి కటర్ని మళ్ళీ మనం సేఫ్ పాయింట్కి ఇలా మూవ్ చేస్తాం. సో దానికోసం G00 X65 ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి G75 X0 Z0 అంటే ఇది మనకి హోమ్ పొజిషన్ అండి ఇది. ఓకేనే, అంటే ఏమైంది ఇప్పుడు మనకి 2 cuts కంప్లీట్ అయిపోయాయి కదా. ఓకేనే, అంటే ఏంటి మనకు కావాల్సింది కూడా 2 mm ఫేసింగ్ కావాలి కాబట్టి ఫేసింగ్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇలా మనకి. ఓకేనే, 2 cutsలో మనకి ఫేసింగ్ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి టూల్ దగ్గర నుంచి ఏం చేయాలంటే మనం హోమ్ పొజిషన్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దానికోసం ఏంటిది G75 X0 Z0 అంటే ఈ G75 కోడ్ అనేది దేనికంటే హోమ్ పొజిషన్ అంటారండి. హోమ్ పొజిషన్ ఆర్ రెఫరెన్స్ పొజిషన్. ఓకే, సో రెఫరెన్స్ పొజిషన్ వద్ద మనకి కోఆర్డినేట్స్ ఏమవుతాయి మనకి 0,0 కదా. ఓకే, X కోఆర్డినేట్ 0, Z కోఆర్డినేట్ 0. అందుకని ఇక్కడ ఏం చేసా G75 X0 Z0 అని కోడ్ ఇవ్వగానే మనకి ఏమవుతుంది కటర్ అనేది మనకి ఇలాగా బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట దాని యొక్క హోమ్ పొజిషన్కి. ఓకేనా, రైట్. సో ఇక్కడతో మనకి మిషనింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఇవన్నీ కూడా స్టాప్ చేసుకుంటూ రావాలండి. అంటే మనం ఇక్కడ చూసారుగా స్టార్టింగ్లో మనం ఏవైతే ఆన్ చేసుకుంటూ వచ్చామో అవన్నీ కూడా మనం స్టాప్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ చూసారు కదా స్పిండిల్ మనం ఇక్కడ ఆన్ చేసాం చూడండి M03 S1000 అంటే స్పిండిల్ ఇక్కడ మనకి ఆన్ చేసాం కాబట్టి దాన్ని స్టాప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, దట్ ఈస్ M05 మీన్స్ స్పిండిల్ స్టాప్. అంటే స్పిండిల్ స్టాప్ చేయడానికి మనం యూజ్ చేసే కోడ్ అంటే M05. నెక్స్ట్ M09 అంటే కూలెంట్ ఆఫ్ అండి ఇది. సో ఇక్కడ చూసారుగా కూలెంట్ ఆన్ చేసాం మనం ఇక్కడ. ఓకేనా, ఈ కూలెంట్ ఆన్ చేసాం, దీన్ని కూడా మనం ఆఫ్ చేయాలి కాబట్టి M09 అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఫైనల్గా మనం ప్రోగ్రామ్ని ఎండ్ చేయాలి కాబట్టి ఈ M30 అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడతో మనకి ఫేసింగ్ ఆపరేషన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. రైట్, ఇక్కడతో కంప్లీటెడ్ ఫేసింగ్ ఆపరేషన్. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకి ప్లెయిన్ టర్నింగ్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేవి చూద్దాం. అంటే ప్లెయిన్ టర్నింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేస్తాం, దానికి సంబంధించినటువంటి సిమ్యులేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అనేది మనం చూద్దామండి. ఓకేనా, రైట్. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదే మీరు నాకు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.